పెట్టుకున్న చోట తర్వాత డామినేటింగ్ రోల్ చేసుకొచ్చాడు. ఇప్పుడు డామినేటింగ్ రోల్ పవన్ కళ్యాణ్ ఎక్కడుంది? ఇప్పుడు తెలుగుదేశం ఫస్ట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడండి. 2004 2009కి వచ్చేటప్పుడు తెలుగుదేశంతో పొత్తప్పుడు డామినేటింగ్ రోల్ తీసుకున్నాడు, 40-50 స్థానాలు. తర్వాత దాని ఇంపాక్ట్ 2014కి వచ్చేటి సీఎం అయ్యాడు. ఈయన 2014లో పోటీ చేయాల, 2019లో వచ్చేటి విడిగా చేసి తెలుగుదేశాన్ని బెనిఫిట్ చేసి పెట్టాడు. 2024లో తెలుగుదేశంతో కలిసి ముందుకెళ్తానంటున్నాడు. ఇందులో అసలు ఈయన ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఉంది? నెంబర్ 1. ఇప్పుడు కూడా ఎంత తీసుకుంటానంటున్నాడు? 23-25. అక్కడ ఇంకా నెక్స్ట్కి అడ్వాంటేజ్ ఎప్పటికి రావాలి అంటే 15-20-25 ఏళ్ళ ఒక పార్టీ 25 ఏళ్ల తర్వాత లెక్క అసలు ఏ కౌంట్లోకి వస్తుంది ప్రాక్టికల్ గా? ఎన్నికలకు ముందు జన సైనికుల నుంచి తిరుగుబాటు రాకుండా జాగ్రత్త పడుతున్నారా? ఆ బుజ్జగింపు చర్యల్లో భాగమేనా ఈ భరోసా, ఈ హామీ అనుకోవచ్చు? అంతే. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అసంతృప్తి రానియకుండా మూడవ వంతు ఇప్పుడు తీసుకుని నువ్వు తర్వాత వచ్చే సెట్లలో 3వ వంతు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేనా? టీడీపీని కూడా ప్రిపేర్ చేస్తున్నారా? ఆఫ్టర్ కూటమి అధికారంలోకి వచ్చిన ప్రతి దాంట్లో మాకు 3వ వంతు కావాలని ఇప్పటి నుంచే ఒక సంకేతం. చంద్రబాబు గారిది ఎట్లా ఉంటుందంటే 3వ వంతు మాకు ఇవ్వాలని, భలేవాడు పవన్, నా సంగతి నీకు తెలుసు కదా అని భుజం ఇచ్చి చేస్తాడు. భలేవారు సార్ అని ఇట్లా భుజం ఇచ్చి కరెక్టే సార్ చంద్రబాబు నాతో చెప్పారంటాడు. అంతే కదా. అంత